श्रीगणेशायै नमः। श्रीसरस्वत्यै नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీకృష్ణం వందే జగద్గురుం. సంక్షిప్త గేయ భాగవత సుధలో చతుర్థ స్కంధానికి స్వాగతం. వ్యాస భగవానునకు వందనంబునరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు నారాయణుని దిల్పు 4వ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌనైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. శ్రీరామ రాఘవ సీతా మనోహర రాజీవదళనేత్ర రమ్య చారిత్ర రాజపూజిత రామ రవికులాంబుధి సోమ రాకాసుధా బింబవదన శ్రీరామ. పరమ పావనమైన భాగవత గ్రంథమున నారాయణుని తెల్పు 4వ స్కంధమున వినయశీలుండైన విదురునకు ప్రీతితో మైత్రేయ మౌని హరిగాధలింకను తెల్పే. ఇంతకుముందు మనం తృతీయ స్కంధంలో ప్రస్తావించుకున్నట్లుగా తృతీయ స్కంధంలోని కథాభాగం అంతా కూడా విదుర మైత్రేయ సంవాదంగా, అంటే విదురునికి మైత్రేయ మహర్షి చెప్పిన కథగా మనము పైన కపిలోపాఖ్యానము మొదలైన భాగవత కథలన్నీ విన్నాము. ఇంకా ఆ హరినామ స్మరణతో ఆ హరికథామృతంతో ఇంకా తనివినొందని వాడే విదురుడు వినయంగా ఇంకా మైత్రేయ మహర్షిని ప్రార్థించి, నాకు ఇంకా హరిగాథల్ని హరిలీలల్ని తెలియజేయవలసింది స్వామి అని ప్రార్థించగా దయతో ఆ మైత్రేయ మహర్షి ఇంకా శ్రీహరి లీలల్ని ఈ విధంగా విదురునికి తెలియజేస్తున్నాడు. మహిమీద మనువులు ప్రజాపతుల జననము మనుజ సంతతి వృద్ధి నొందిన విధమును దక్షపుత్రికయైన మూర్తి గర్భమునందు ఋషులైన నరనారాయణుల జననము. ఇంతకు ముందుగానే మనం వివరించుకున్నట్లుగా బ్రహ్మదేవుడికి తన సృష్టి విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఆయన మనువుల్ని ప్రజాపతుల్ని తనకు సహాయకారులుగా సృష్టించుకున్నాడు. ఆ ప్రజాపతులు మనువులు అనేక సంతతిని వృద్ధి చేసి వారి ద్వారా ఈ లోకాలన్నీ నింపగలిగే సంతతిని వారు ఉత్పత్తి చేశారు. ఆ విధంగా ప్రజాపతులు మనువులు కలిసి మన సృష్టిని విస్తరణగా చేస్తూ ఉన్న సమయంలో దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉన్న ఒక మూర్తి అనే ఆమె గర్భం నందు నరనారాయణులు ఉద్భవించారు. మనకిప్పటికీ కూడా బదరికాశ్రమంలో నరనారాయణ పర్వతాలని ఉంటాయి. ఆ నరనారాయణులు తపస్సు చేసి బదరి వంటి క్షేత్రాన్నే పరమ పవిత్రం చేశారని మనకు పురాణ గాథ. అటువంటి నరనారాయణులు దక్షపుత్రికైన జన్మించారు మూర్తి అనే ఆమె గర్భంలో. ఇంకా దక్షిణకు అనేక మంది కుమార్తెలు జన్మించారు. వారిలో పెద్దదిగా సతీదేవి జన్మించింది.
ఆ తర్వాత నక్షత్రాలన్నీ కూడా మనకు అశ్విని భరణి మొదలైన నక్షత్రాలన్నీ కూడా దక్షపుత్రికలే. ఆయన చంద్రునికి 27 నక్షత్రాలు అంటే 27 మంది పుత్రికల్ని వివాహం చేయడం, ఇంకా అనేక మంది అనేక సంతతులుగా జాతి వర్ధిల్లింది అని మనకు భాగవతంలో చెప్పబడింది. ఈ దక్షుడు అనేవాడు ప్రజాపతుల్లో ప్రముఖుడు, ప్రజాపతులకు నాయకుడు. 10 మంది ప్రజాపతుల్ని 14 మంది మనువుల్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు. కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, మరీచి ప్రజాపతి, దక్ష ప్రజాపతి, వీళ్ళంతా ప్రజాపతులు. అంటే ప్రజ అంటే సంతానాన్ని వృద్ధి చేసి లోకాలను విస్తరించేసినవాడు. ఈ ప్రజాపతుల్లో ప్రథముడు నాయకుడు. ఈ నాయకత్వాన్ని దక్ష ప్రజాపతికి ఇచ్చారు బ్రహ్మదేవుడు. ఈయన ప్రజాపతులకు నాయకుడు అంటే గొప్ప పదవి. ప్రజాపతి లోకాలన్నిటికీ యొక్క సంధానానికి కూడా వృద్ధి చేసే అటువంటి ప్రజాపతులకే ఈయన నాయకుడైతే లోకాధిపత్యం వంటి పదవిలో ఉన్నాడు. అటువంటి దక్ష ప్రజాపతికి ఒకసారి పరమేశ్వరుడితో వైరం ఏర్పడింది. పరమేశ్వరునికి ఇచ్చి తన కుమార్తెను వివాహం చేసినప్పటికీ పరమేశ్వరుడి పట్ల ఆయనకెంతో చిన్న చూపు. ఎందుకంటే తన హోదాకు సరిపోడని. శ్మశానవాసి, పుర్రెల మాలలతో గజ చర్మంతో తిరుగుతూ ఉంటాడు, విభూతి పూతలతో. ఆయనకి మంచి ఇల్లు వాకిలి లేవు. ఎటువంటి హోదా, తన హోదాకి సరిపడని అల్లుడుగా చిన్న చూపు ఉంది దక్షుడికి పరమేశ్వరుడి పైన. అయితే ఎందుకు పరమేశ్వరుడికి ఇవ్వాల్సి వచ్చిందంటే అమ్మవారు సతీదేవి పార్వతీ పరమేశ్వరులు వాగర్ధావివ సంపృక్తవు అని మనం చెప్పుకున్నట్టుగా పార్వతీ పరమేశ్వరులు విడిలేని జంట, విడదీయరాని జంట. అమ్మవారు ఎటువంటి అవతారం తీసుకొని ఎవరిని అనుగ్రహించడానికి వారి పుత్రికగా వచ్చినప్పటికీ ఆమెకు అనేక జన్మల్లో తండ్రి దక్షుడికి దాక్షాయణిగాను, కాత్యాయన మహర్షికి కాత్యాయనిగాను, హిమవంతుడికి హైమవతిగాను కూతురై జన్మించినప్పటికీ కూడా ఆమె ఎప్పుడూ కూడా ప్రతి అవతారంలోనూ పరమేశ్వరుడినే తన భర్తగా స్వీకరించింది. కనుక వారిది విడదీయరాని జంట. అటువంటి సతీదేవి అటువంటి ఉద్దేశంతోనే పరమేశ్వరుడిని మాత్రమే భర్తగా ఎంచుకొని ఆయననే వివాహం చేసుకుంటానని పట్టుపట్టడంతో తప్పనిసరి దక్షుడు వివాహం జరిపించినప్పటికీ ఆయనకు సదభిప్రాయం లేదు. చిన్నచూపు, అల్లుడు అనేక తప్ప లోకాధీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు అనే ఆయన గొప్పతనాన్ని గుర్తించలేకపోవటం దక్షుని అటువంటి గర్వానికి చిహ్నమని అనుకోవచ్చు. అయితే అటువంటి దక్ష ప్రజాపతికి ఒకసారి శివుడితో అకారణ వైరం ఏర్పడింది. వైరం అంటే అది ఇరువైపుల నుంచి వచ్చిన వైరం కాదు, ఈయన మనసులో పెంచుకున్న వైరం. ఏ విధంగా అంటే ఒకసారి ఒక దేవసభ జరుగుతూ ఉంది. దేవలోకంలో అప్పుడు సభలు అంటే వీరంతా కూడా ప్రజాపతులు, మనువులు, పరిపాలించాల్సిన వారు, లోకాన్ని సృష్టి చేయాల్సిన వారు, వారి మంచి చెడ్డలు బాగోగులు చర్చించుకోవడానికి సభలు. ఇప్పుడు మనకు ఒక దేశమే ఉంది. మన దేశానికి పార్లమెంటు సమావేశాలు, ఎగువ సభలు, దిగువ సభలు, ఇవన్నీ క్యాబినెట్ సమావేశాలు, ఎన్నో ఆంతరంగిక సమావేశాలు, సైన్యంతో సమావేశాలు అనేకం ఎలా జరుగుతాయో అదేవిధంగా ఆ పురాణ కాలంలో కూడా ఒక సభ జరిగింది. ఆ సభ జరిగినప్పుడు ఒక పక్క బ్రహ్మసభ అంటే మునులు, ఋషులు వీరంతా ఆసీనులై ఉన్నారు. ఇంకో పక్క దేవతలు అంటే మనకి మేధావుల సభ, అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పినట్టుగా ఆ రకంగా సభ జరుగుతూ ఉంది. సభ ప్రారంభమైంది. అందరూ సభాసదులంతా విచ్చేసి ఉన్నారు. అగ్రస్థానాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఆసీనులై ఉన్నారు. ఏదైనా ఒక సభ జరుగుతూ ఉన్నది అంటే అందులో విఐపీలు కాస్త ఆలస్యంగా రావడం, అందరి దృష్టిని ఆకర్షించడం అనేది ఒక విధంగా వాళ్ళ అహంకారానికో లేకపోతే ఒక మనం ఈగో సాటిస్ఫాక్షన్ అంటాం చూడండి, అటువంటిదో, లేదు అంటే పని ఒత్తిడిలో రకరకాల కారణాల వల్ల ప్రముఖులు ఎప్పుడు కూడా కాస్త ఆలస్యంగా రావడం జరుగుతుందని మనకి ఇప్పుడు తెలిసిన లోకంలో ఎలా ఉందో అప్పుడు కూడా సరిగ్గా అదే జరిగి దక్ష ప్రజాపతి కాస్త ఆలస్యంగా సభలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించగానే అందరూ కూడా ఆయన గౌరవపురస్సరంగా లేచి నిలబడి ఆయన్ని స్వాగతించారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మాత్రం అగ్రాసనాల మీద ఉన్నవారెవరు లేవలేదు అంటే బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి తండ్రి కనుక
తన కుమారుని కోసం గౌరవించి పైకి లేవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఇక విష్ణుమూర్తి ఆయన బ్రహ్మదేవుడికే తండ్రి కనుక వారు లేవలేదు. తనలో తను రమిస్తూ యోగంలో పద్మాసనంలో ఉన్న పరమేశ్వరుడు కూడా ఆయన గమనించలేదు. పరమేశ్వరుడు తనకి అల్లుడు అని భావించాడు దక్షుడు. అల్లుడు అని అంటే తన మామగారు అంటే తండ్రితో సమానం, తన పితృపంచకంలోని వాడు కనుక తనని గౌరవించవలసిన బాధ్యత అల్లుడికి ఉన్నప్పటికీ అల్లుడనే అహంకారంతో ఆయన లేవలేదు అని భావించాడు దక్ష ప్రజాపతి. పరమేశ్వరుడికి అటువంటిది ఏమీ లేదు. ఆయన తన యోగంలో మునిగి ధ్యానంలో ఉన్నారు కనుక ఈ దక్ష ప్రజాపతి తనకి అవమానంగా భావించాడు ఈ మహాశివుడి చర్యని. ఏమిటి అంటే తనని కేవలం అగౌరవపరచడానికే శివుడు తన ఆసనం మీద నుంచి లేవలేదని ఒక మనస్సులో ఒక కక్ష లాంటిది పెంచుకున్నాడు. ఈశ్వరుడి పట్ల ఇంకా ఆయనకి ద్వేషం అధికమైంది. ఇతను నన్ను గౌరవించలేదు కనుక ఇతన్ని ఏ విధంగానైనా అవమానించాలి అనుకున్నాడు. అనుకుని ఈ సభ జరిగి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనకి మనసులో అదే ఉంది. ఏదో ఒకటి పథకంతో ఏదో ఒకటి చేయాలి, ఈశ్వరుణ్ణి తక్కువ చేసేది, అవమానించేది ఏదో ఒకటి నిర్వహించాలి పెద్ద ఎత్తున అనుకున్నాడు. అప్పుడు ఆయన ఒక యాగాన్ని సంకల్పించాడు. అది నిరీశ్వర యాగం. ఆ యాగానికి శివునికి ఆహ్వానం లేదు. శివుడు ఆయన అల్లుడుగానే కాకుండా ఆ హవిర్భాగాలు యజ్ఞంలోని హవిర్భాగాలు అందుకోవలసిన యజ్ఞ దేవతగా కూడా శివుడిని ఆహ్వానించాలి. ఆ విధంగా కూడా చేయలేదు. ఇటువంటి యాగాన్ని సంకల్పించి అందరికీ ఆహ్వానాలు పంపిస్తున్నప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఆయనకి చెప్పారు, నచ్చ చెప్పారు, ఇది నువ్వు చేయవలసిన పని కాదు, ఇది తప్పు అని. అయినప్పటికీ ఆయన వినలేదు. వినక మీరొచ్చి మీరు నిర్వర్తించాల్సిన ధర్మాల్ని ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు మీరేం చేయాలో అది చేయండి అని వాళ్ళని కూడా ఆయన ఇప్పుడు మనం భారతంలోనే చూస్తాం. దుర్యోధనుడు భీష్మద్రోణాదులను ఎలా ఆజ్ఞాపించాడు? అన్ని ధర్మాలు తెలిసిన భీష్మద్రోణాదులు ఏం చేయగలిగారు? ఈ చరిత్ర అంతా మనకు పురాణాల నుంచి ఎప్పటికీ అది మానవ సమాజంలో అటువంటి ప్రవృత్తులు కొత్త అవి మనకు అవేం కొత్తవి కావు అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. పురాణాల కాలం నుంచి సంఘటనలు జరిగినవని మనకి ఈ పురాణ జ్ఞానం వల్ల తెలుస్తుంది. అయితే విష్ణుమూర్తి ఒకటే చెప్పాడు, ఎంతవరకు సభను నేను ఆ యజ్ఞాన్ని రక్షించగలను అంతవరకు మాత్రమే రక్షించగలను. అంటే ఎప్పుడైతే దక్షుడి ప్రవర్తన హద్దుమీరి ఏదైనా జరుగుతుందో, అపచారం జరుగుతుందో భగవంతుడి పట్ల, అప్పుడు తన నిమిత్తమేమీ ఉండదు అనే విధాన్ని ఆయన అంతరార్థం వచ్చేలాగా తెలియజేశాడు దక్షుడికి. ఈ విధంగా ప్రారంభమైంది యజ్ఞము. దేవతలు, మునులు చాలామంది కూడా ఏమిటి అంటే ఈయన పదవిలో ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు, వెళ్ళకపోతే కోపం వస్తుందేమో, ఎందుకు అనవసరంగా ఆయన ఆగ్రహానికి గురి కావటము అనే మనస్తత్వంతో వెళ్ళిన వారు కొందరు. ఇలా అంతా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు సభాస్థలికి, యజ్ఞ స్థలికి. అప్పుడు దధీచి మహర్షి వచ్చాడు. దధీచి మహర్షి వచ్చి ఏమిటి ఇక్కడ ఇంత వైభవంగా జరుగుతున్నది అని ఆహ్వానాన్ని అందుకొని వచ్చాడు. వచ్చినప్పటికీ అక్కడ ఈశ్వరుడు ఎప్పుడైతే కనపడలేదో ఆయన ఈశ్వరుడు నిరీశ్వర యాగం, శివహీనమైన యాగాన్ని మనము అసలు చూడనే కూడదు, చేయనే కూడదు, అది చాలా ధర్మ విరుద్ధం అని చెప్పి ఆగ్రహించి లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఆగ్రహించి అలా దక్షుణ్ణి మాట్లాడుతూ ఉన్నప్పుడు భృగు మహర్షి లేచి, యజ్ఞాన్ని నేను జరిపిస్తాను, మీరు ఆ విధంగా మాట్లాడకూడదని దధీచిని తిరస్కరిస్తాడు. సరే, దధీచి, గౌతముడు, కొంతమంది మహర్షులు మాత్రం నిరీశ్వర యాగాన్ని మేము ఆదరించలేము అని చెప్పి వారు యజ్ఞస్థలి నుంచి వెళ్ళిపోయినారు. వైభవంగా యజ్ఞం ఆరంభమైంది. దేవతలంతా ఆకాశ మార్గాన విమానాల్లో, మునులు, దేవతలు, అప్సరసలు అంతా కూడా వెడుతూ ఉన్నారు. ఈ కోలాహలాన్ని కైలాసం నుండి పార్వతీదేవి చూచి ఈ అంతఃపురం సౌధ ఉపరిభాగానికి వచ్చి విన్నది. ఏమిటి అంటే అందరూ దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ విషయం విన్న తర్వాత ఆ తల్లికి తన పుట్టింటిపైన మమకారం కలిగింది. అయ్యో,
నేను కూడా నా తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడటానికి వెళ్ళాలి. ఇంత గొప్ప ఒక పెద్ద ఉత్సవం జరుగుతూ ఉంది తన పుట్టినింట్లో అని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం కూడా వెళ్దాము అని అడుగుతుంది. ఆయన ఆహ్వానించారా మనల్ని అని పరమేశ్వరుడు అంటాడు. అంటే మీకు తెలియని ధర్మం ఉన్నదా స్వామి? మనకు ఆ, మనం ఆహ్వానించకపోయినా కూడా వెళ్ళదగిన ఇల్లు త- పుట్టినిల్లు, తర్వాత గురువు గారిది, తర్వాత రాజుగారిది, అటువంటి మన ప్రభువు ఇంటికి వీటికి మనకు ఎటువంటి ఆహ్వానము లేకపోయినా కూడా వెళ్ళగలిగే స్వతంత్రము ఉంటాయి కదా అని నచ్చజెప్తుంది. కానీ శివుడు చెప్తాడు, అక్కడ నీకు ఆదరణ లభించదు, నా మాట వినమంటాడు. అంటే లేదు, నాకు వెళ్ళాలని ఉంది అంటుంది. అంటే అమ్మవారు ఏమైనా ఆ, అజ్ఞానియా, లేకపోతే ఆమెకి ఏమైనా తెలియని అమాయకురాలా? ఆది పరాశక్తి ఆమె. ముగ్గురు త్రిమూర్తులనే తను సృష్టి చేసిన మహాతల్లి. ఆమెకు తెలియదా ఎప్పుడు ఏది ఎలా చేయాలో, ఎవరి మనసులో ఏముందో అన్నీ తెలిసిన ఆది పరాశక్తి. అయితే ఏదైతే భగవద్ విరుద్ధమైన కార్యం జరుగుతున్నదో, ఎవరి వల్లనైతే భగవద్ అపచారం జరుగుతున్నదో వారికి బుద్ధి చెప్పాలి. తర్వాత దానికి లోకానికి సరైన మార్గాన్ని నిర్దేశించాలి, చెడుని ఖండించాలి అనేది ఆమెకు తెలుసు. ఆ సంకల్పము ఆమెకు మనస్సులో చేసుకుని అదంతా ప్రస్తావించకుండా నాకు వెళ్ళాలనుంది అని అడగడంతో, సరే నువ్వు వెళ్ళు జాగ్రత్తగాను అని చెప్పి మహాదేవుడు ఆమెకు అనుమతించి వెనక భృంగీశ్వరుడికి, నందీశ్వరుడికి తన ప్రమథగణాలని పిలిచి వీళ్ళందరినీ ఆమెకు కావలసిన వస్తువులు, సంభారాలు, సమస్తమైన ఆ, సదుపాయాలతో ఆమెను తీసుకొని వెళ్ళవలసింది ఆమె తండ్రి ఇంటికి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అందరూ కలిసి వెళతారు. వెళ్తే దక్షుడి భార్య అయిన వైరిని, తల్లికి దుఃఖంగానే ఉంది. పెద్ద కుమార్తె రాకుండా ఏమిటి, ఇంటికి పెద్ద కూతురు రాకుండా ఇంత వైభవం ఉత్సవం చేసుకోవడము అని. అయితే దక్షుడు ఎంత మాత్రము కూడా ఒప్పుకోలేదు. నేను పిలవను అని చెప్పాడు. ఆమె బాధపడుతూ ఉంది. అప్పుడు సతీదేవి ప్రవేశించి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వచ్చాను అంటే, భర్త ఆజ్ఞ మీరలేక ఆమె దుఃఖంతో ముఖం తిప్పుకుని పక్కకు వెళ్ళిపోతుంది తప్ప ఆమెను ఆదరించటం జరగదు. ఎవ్వరూ కూడా సభలో దక్ష ప్రజాపతికి భయపడి ఎవ్వరూ ఆదరించటం కానీ, నమస్కరించటం కానీ, కుశల ప్రశ్నలు అడగడం కానీ ఏదీ చేయలేదు. వెళ్ళి నిలదీస్తుంది అమ్మ. ఓ దక్ష, నీవు చేస్తున్న ఈ యజ్ఞం ఏమిటి? నిరీశ్వర యాగం చాలా తప్పు. ఈశ్వరుడు రాని ఈ యజ్ఞానికి ఫలమేమున్నది? ఇది చాలా ఆ, దుర్మార్గమైన విషయము, చాలా తప్పైన విషయం, దోషభూయిష్టమైన విషయము. నువ్వు ఇట్లా చేయరాదు అని చెప్పినప్పుడు దక్షుడు ఆగ్రహంతో లేచి, నువ్వు నాకు చెప్పనక్కర్లేదు, నీ భర్త ఎటువంటి వాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ భర్తను పిలవలేదని అడుగుతున్నావా? నీ భర్త మానహీనుడు, పనిపాట లేనివాడు, ఆ, మర్యాద లేనివాడు, మాన మర్యాదలు ఎరగడు. అటువంటి వాడికి ఇవ్వవలసిన మర్యాద ఏమిటి అని చాలా నీచమైన విధంగా శివదూషణ చేస్తాడు. అమ్మవారు భరించలేకపోతుంది. ఆమె ఈశ్వరుని పత్ని శివుని నిందని భరించలేక శివనింద దేవతలందరినీ, సభాసదులందరినీ ఆగ్రహంతో ఉద్దేశించి ఒక్కసారి అడుగుతుంది, శివనింద జరిగిన చోట శివుణ్ణి నిందించిన వాళ్ళ నాలుకైనా కోసివేయాలి, లేదంటే చెవులు మూసుకొని ఆ ప్రదేశం నుంచి పారిపోవాలి. మీరెవరూ కూడా ఇక్కడ ఈ శివనిందని భరిస్తూ ఎలా ఉండగలుగుతున్నారని అందరినీ నిలదీసిన తర్వాత ఇంకొక మాట అంటుంది ఆమె. నేను దక్షుడి కుమార్తెగా దాక్షాయణిగా జన్మించాను. ఈ ఈ శరీరంతో, ఈ దాక్షాయణి అనే శరీరంతో ఇంక నేను ఒక్క నిమిషం కూడా మనటానికి, ఈ తిరగడానికి, ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే, ఏనాడైనా శివుడు నన్ను దాక్షాయణి అని సరసల్లాపంగా పిలిచినప్పుడు నేను దాన్ని భరించలేను. ఇంతటి శివనంద చేసిన మూర్ఖునిగా నేను కుమార్తెను అని గుర్తించబడటాన్ని నేను సహించలేను. నేను ఇక్కడే యోగాగ్నిలో నా శరీరాన్ని భస్మం చేసుకుంటాను అని చెప్పి అక్కడే శివుణ్ణి ప్రార్థించి అమ్మ పద్మాసనయ్యి యోగాసనం వేసుకొని
తన యోగాగ్నిలోనే తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటూ ఉంటుంది. ఆహాహాకారాలతో సభంతా దద్దరిల్లిపోతుంది. కళ్ళెదుటుగా కుప్పకూలిపోయి తల్లి తన కుమార్తె అగ్నికి ఆహుతైపోవడాన్ని చూస్తూ ఉంటుంది. ఇంత జరుగుతున్నా కూడా దక్ష ప్రజాపతి తన కుమార్తెని నివారించలేదు. ఈ విషయమంతా నారదుల ద్వారా వెంటనే కైలాసంలో ఉన్న పరమశివుడికి తెలుస్తుంది. ఎటువంటి పరమశివుడు అమ్మతో సహితంగా ఉన్నప్పుడే ఆయన పరమశాంతుడు, పరమశివుడు. ఎప్పుడైతే సతీదేవి దేహత్యాగం చేసిందనే వార్త విన్నారో వెంటనే ఆగ్రహోదగ్రుడైపోయి తన తన జటాజూటం నుంచి ఒక జటను పెరికి దాన్ని వెంటనే నేలకేసి కొట్టి ఒక భీకరమైన, అంటే శివుడి యొక్క ఆగ్రహం రూపుదాలిస్తే ఎలా ఉంటుందో అదే వీరభద్రాకృతి. వీరభద్రుడు జన్మిస్తాడు ఆ జట నుంచి. ఆ విధంగా జన్మించిన వీరభద్రుడిని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి ఏమి ఆజ్ఞ అని ఎప్పుడైతే వీరభద్రుడు మహాదేవుడిని ప్రార్థిస్తాడో వెంటనే వెళ్ళి యజ్ఞ విధ్వంసం చేసి ఆ యజ్ఞాన్ని రూపుమాపి రమ్మని ఆజ్ఞాపిస్తాడు మహాదేవుడు. ప్రళయకాల ప్రభంజనంలాగా వీరభద్రుడు యజ్ఞవాటిక ప్రవేశిస్తాడు. ప్రవేశించి అక్కడున్న అనేకలు ఆ యజ్ఞానికి హాజరై ఉన్నటువంటి అనేక మంది దేవతల్ని, ముఖ్యంగా అగ్నిదేవుణ్ణి, తర్వాత సూర్యదేవుణ్ణి, అష్టదిక్పాలకుల్ని, ఎంతమందినో తను వారిని హింసించి వారిని పారద్రోలేటట్టు చేసి కొట్టి వాళ్ళని తన్ని వెళ్ళి పంపించేసి ఆ తర్వాత దక్షుడిది చాలా మంత్రపూతమైన శరీరం. కత్తి దెబ్బకు కానీ శస్త్రాస్త్రాలకు కానీ ఎటువంటి ఛిద్రము అవని శరీరం. అటువంటి శరీరం మంత్రపూతమైన దేహంతో ఉన్న దక్షుడిని తలని పట్టుకొని మెడని మెలబెట్టి ఖండించి ఆ శిరస్సును వేరుపరిచి దాన్ని తీసి ఆ యజ్ఞాగ్నిలో భస్మీపటలం చేస్తాడు. హాహాకారాలతో మిన్నుముట్టిపోతుంది సభంతాను. దక్ష ప్రజాపతి భార్య ఎంతో బాధతో శోకిస్తూ ఏడుస్తూ ప్రతిభిక్ష పెట్టమని పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేస్తుంది ఆమె. ఇప్పుడు ఇక్కడి నుంచి యజ్ఞస్థలి నుంచి పారిపోయిన దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారితో మొరబెట్టుకుంటారు జరిగిన విషయమంతా చెప్పి. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరినీ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళి, కైలాసంలో మళ్ళీ పరమశివుడు ఎలా ఉన్నాడు? పరమశాంతంగా దక్షిణామూర్తి రూపంగా ఆయన ధ్యానముద్రలో ఉన్నాడు. అటువంటి మహాదేవుణ్ణి ప్రార్థించి లోకాలన్నీ కూడా విధ్వంసమైపోయేటట్టున్న విని ఆగ్రహానికి దయచేసి ఉపసంహరించవలసింది అని ప్రార్థిస్తే అప్పుడు మహాదేవుడు వెంటనే శ్రీ మహావిష్ణువు, త్రిమూర్తులంతా కలిసి మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, సాంబశివుడు ముగ్గురు కూడా సభాస్థలికి వచ్చి ఒక మేక తలతో అతనికి పునర్జీవం ఇస్తానని చెప్పి శివుడు దక్షుని పునర్జీవితుని చేయటం, ఆ తర్వాత విష్ణుమూర్తి మధ్యలో ఆగిపోరాదు కదా, యజ్ఞ విధ్వంసం జరగకూడదు, ఆ యజ్ఞాన్ని పూర్తి చేయించటం, ఇదంతా జరుగుతుంది. ఈ కథ మొత్తాన్ని క్లుప్తంగా గేయ రూపంలో ఎట్లా రాయబడింది అంటే నేను చేసిన నా ప్రయత్నాన్ని ఒక్కసారి మీకు వినిపిస్తాను. బ్రహ్మనందనుడైన దక్ష ప్రజాపతికి బ్రహ్మాండ నాయకుండైన ఫాలాక్షుతో సంభవించిన విరోధ ప్రకారంబును రుద్రహీనంబైన దక్షయజ్ఞంబును దక్షనందన పరమ సాధ్వి సతీదేవి యజ్ఞదర్శన కాంక్ష ఏగిన విధమును ఆ యజ్ఞశాలలో తన తండ్రి దక్షుచే ఘోరావమానంబు పాలైన విధమును భరింపగారాని అవమాన భారమున యోగాగ్నిలో సతి దేహ పరిత్యాగము ఆ పైన రుద్రుని ఆగ్రహ గర్జనము వీరభద్రుని చేత యజ్ఞ విధ్వంసము వీరభద్రుని చే పరాజితులైనట్టి దేవతలు బ్రహ్మతో చేసిన విన్నపము బ్రహ్మాది దేవతల కైలాస గమనము
శాంతుడు దక్షిణామూర్తి దర్శనము. బ్రహ్మాది దేవతల విన్నపమునాలించి దక్షాదులందు పరమేశ్వరానుగ్రహము. యజ్ఞరూపుడు హరి సాక్షాత్కారము. హరిహరుడ కరుణ చే యజ్ఞ పరిపూర్తియును. ఈ రకంగా యజ్ఞాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఈ దక్షయజ్ఞాన్ని విన్నా చదివినా ఎటువంటి ఫలితము అంటే మహిమాన్వితంబైన దక్షయజ్ఞపుగాధ పఠన మాత్రము చేత పాప సంహారకము. శ్రవణ మాత్రము చేత సకల శుభదాయకము అని తెల్పి మైత్రేయ మౌని ఇంకను తెల్పే. ఈ విధంగా విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినటువంటి ఈ భాగవతంలోని చతుర్థ స్కంధంలో దక్షయజ్ఞము అనే ఘట్టం పూర్తయింది. ఈ దక్షయజ్ఞం అనే ఘట్టాన్ని విన్నా చదివినా కూడా సకల పాపాలు సంహారమైపోయి సకల శ్రేయస్సులు ప్రాప్తిస్తాయని ఫలశ్రుతిగా మనకు భాగవత కథ చేత చెప్పబడింది.